విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డ్ ఆసిమాబాద్ లో 50 లక్షలతో ముస్లింలకు చెందిన కబరిస్తాన్ ప్రహరీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడ శిథిలావస్థకు చేరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రజా అవసరాలు తీర్చడమే పనిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్ష కార్యదర్శులు గోమాడ వాసు, మహమ్మద్ ముర్తజా, క్లస్టర్ ఇన్ఛార్జ్ గూడెపు సత్యనారాయణ, మదీనా వలి, ఇషాక్, ఆన్సర్ వలి, జహంగీర్, రిజ్వాన్, జావేద్, ఇక్బాల్, బాషా, పోల రౌతు, వెంకటరమణ, గంధం వెంకట్రావు, లంక లత తదితరులు పాల్గొన్నారు. అలా ఒకసారి అందరూ ఎవరు రావాలి? నమస్కారం. ఈరోజు మరి గాజువాకలో ఉన్నటువంటి చాలా పాత గ్రామం అజీమాబాద్ సంబంధించి ఇక్కడ 50 లక్షల రూపాయలతో కబ్రిస్తాన్కి శంకుస్థాపన చేయడం జరిగిందండి. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దాన్ని రెనోవేషన్ చేయాలని, దాని రిపేర్స్ అన్ని చేసి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు జీవీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తున్నామండి. అయితే ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా కబ్రిస్తాన్ని చూస్తారండి. ఎందుకంటే మనిషి చనిపోతే అక్కడ మనం తీసుకెళ్లి ఖననం చేస్తాం. ఖననం చేయడం అంటే ఇంకా ఆయన పర్మనెంట్ గా అక్కడ నిద్రపోయేటటువంటి స్థానం అది. ఆ ప్లేస్ ని, ఆ స్థానాన్ని మంచిగా చేయాలి అని ఒక ఆలోచనతో ఎప్పుడు ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాల్సినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అందులో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈరోజు ఈ కబ్రిస్తాన్కి 50 లక్షలు పెట్టి రెనోవేషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తారు.